చంద్రబాబు ఇంకా ఢిల్లీ వెళ్ళాలా? అసలు ఆయన బీజేపీకి ఏమిస్తానంటారు, బీజేపీ వాళ్ళు ఏమడిగారో ఇంతవరకు బయటికి రాలా. ఒకవేళ ఏదన్నా ఇవ్వాలనుకుంటే చంద్రబాబు గారికి పర్సనల్గా తెలుస్తుంది తప్పించి, అయితే గీతే వాళ్ళ అబ్బాయికి లోకేష్కి తెలుస్తుంది, కానీ మిగతా పార్టీ వాళ్ళకే తెలియదు. మనం ఈ టైంలో ఏది రాసేసి, ఇప్పుడు బీజేపీ ఓ 25 సీట్లు అడిగింది, 25 అసెంబ్లీ సీట్లు లేకపోతే 50 అసెంబ్లీ సీట్లు అడిగింది, పార్లమెంట్ స్థానాలు 25 అడిగిందంటే కాదనేది ఎవడుంది, ఖండించేది ఎవరు లేరు కదా. ప్రస్తుతం సాక్షి ఒక కథనాన్ని రాసుకొచ్చింది. ఏంటి అంటే, బీజేపీ పెద్దలు చర్చలకు పిలిస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు, లేక ఆయనంతటా ఆయన వెళ్తున్నారు అనే విషయం మాత్రం తెలియలేదు. ఆయన ఎవరిని కలుస్తారని దానిపైన స్పష్టత లేదు. మధ్యవర్తుల కోరిక మేరకు ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలు కలిసేందుకు ప్రయత్నిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తే కలవడానికి అవకాశం ఉందని, లేకపోతే బాబు తిరుగుముఖం పడతారని చెప్తున్నారు. 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి. అది ఎవరికి చెప్తారు? భారతీయ జనతా పార్టీ అయితే ఓ 10 కూడా కావాలని కోరుకుంటోంది. వాళ్ళకి సంబంధించిన నాయకులు కొంతమంది ఆ ముక్క కూడా మాట్లాడుతున్నారు. అట్లాగే 50-50 కావాలన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ లోపు వచ్చే ఎన్ని లీకులు కాదు, వీక్ చేయడానికి చేసేటటువంటి ప్రయత్నాలు. అసలు లెక్క ఏంటన్నది చంద్రబాబు గారు వచ్చాక అని తెలియదు.